forces that need to be, our government needs to be more alert అని నేను అనుకుంటున్నాను. సాంబశివరావు గారు, ఇక్కడ ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ సయ్యద్ అసీం మునీర్ ఒక వ్యాఖ్య చేశాడు. ఈసారి భారతదేశానికి ఈస్ట్ వైపు నుంచి ముప్పు వస్తుంది. హీ హాజ్ హింటెడ్ ఆల్రెడీ. తాను ఏం చేయదలుచుకున్నాడో, తన ఐఎస్ఐ వికృత పార్శ్వం ఎక్కడి దాకా జడలు విప్పి నాట్యం చేస్తుందో మొత్తం చెప్పాడు అతను. సో డీప్ స్టేట్ అనుకున్నది, ఆయన చేయాలనుకున్నది రెండు ఒకటే అవటం వల్ల చాలా సులభంగా బంగ్లాదేశ్లో ఈ విధ్వంసం సృష్టించారు. రెండోది, షార్ట్లీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ ఒకటి నడుస్తున్న క్రమంలో ఈ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తున్నది. ఇదంతా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని పార్టీలు సహకరించి ఉండొచ్చేమో, ఆ అనుమానాలు అయితే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పార్టీ, బట్ కొందరు వ్యక్తులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు. సార్, యాక్చువల్గా ఆన్ ద హెడ్, ఇది మనం ఎలక్షన్స్ టైంలో మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడే కాదు, లాస్ట్ ఎలక్షన్స్, అంతకుముందు ఎలక్షన్స్ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో లేదా మన భూభాగాల్లో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, కొన్ని గ్రూప్స్ కానివ్వండి, డెఫినెట్గా రోహింగ్యా లాంటి గ్రూప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఇవ్వటం, వాళ్ళకి అదర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం, ఇవన్నీ మనం క్రైమ్స్ ఉన్నాయి, క్రిటిసిజం ఉంది, కొంత నిజం ఉంది, అన్ని జరుగుతున్నాయి. అయితే ఈ టైంలో మనం ఒక స్టేట్మెంట్ గుర్తు చేసుకోవాలి. హిల్లరీ క్లింటన్ ఇదే విషయాలు మాట్లాడుతూ, పాకిస్తాన్ తాలిబాన్ విషయాలు మాట్లాడుతూ, మీ బ్యాక్ యార్డ్ లో స్నేక్ ఉంటే మీ నేబర్నే కరుచుద్ది, కుట్టుద్ది అని మీరు అనుకోవసం లేదండి. ఒక్కోసారి మిమ్మల్ని కూడా ఇట్ కెన్ బైట్. అంటే మనం ఏదో ఒక ఫలితం కోసం ఎవరి మీదో కోపంతో బ్యాడ్ ఎలిమెంట్స్ ఎంకరేజ్ చేస్తే, ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ డెఫినెట్లీ దే విల్ హర్ట్ అస్. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎవరికైతే షెల్టర్ ఇచ్చారో వాళ్ళకి ఇప్పుడు తల్లొక్కయ్యారు. ఆ బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారో వాళ్ళని ఆపాలి అన్నప్పుడు, కాదు మేమేదో యూనివర్సల్ హ్యుమానిటీ కావాలి, హ్యూమన్ రైట్స్ కోసం మేమేదో చేస్తున్నాము అనే ముసుగులో పొలిటికల్ బెనిఫిట్ కోసం మన నాయకులు చేస్తున్నారు కదా. ఇప్పుడు దాని పర్యవసానం ఏంటంటే ఈ క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్, క్రాస్ బోర్డర్ గొడవలు. అక్కడేదో జరిగితే దానికి ఇక్కడ మన వైపున ఉన్న వాళ్ళు సహకరించడం, మన వైపు ఉన్న వాళ్ళు ఇన్సైట్ చేయడం, మన వైపు ఉన్న వాళ్ళు కూడా గొడవలు చేశారనుకోండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ వారంటెడ్. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ అస్. మనం పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, ఎకనామిక్ గా డెవలప్ అవుతున్న కంట్రీ, సైంటిఫిక్ ఫ్రంట్ లో డెవలప్ అవుతున్న కంట్రీ. మనం పీస్ ఉండాలని కోరుకుంటాం, మన బోర్డర్స్ పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటాం, ఎంటైర్ వరల్డ్ పీస్ఫుల్ గా ఉండాలి, దాంట్లో గుడ్ సిటిజన్ గా ఉండాలని మనం ట్రై చేస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ వరల్డ్ పాలిటిక్స్ అలా నడవు. కాబట్టి ఈ మన బోర్డర్స్ చుట్టూ మనకి ఎప్పుడు ఎంతో కొంత అన్రెస్ట్ ఉంటుంది. అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ప్రొయాక్టివ్ గా అడ్రస్ చేయాల్సిన, లేదా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది పొలిటికల్ గా, అబౌవ్ పాలిటిక్స్, అన్ని పార్టీలు అర్థం చేసుకుని చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ లో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా ఎవరికి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు, న్యూసెన్స్ తప్ప. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆ విఘ్నత చూపిస్తూ అలాంటి ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఫోర్సెస్ కి చెప్తూ, మీరు ఎస్ఐఆర్ జాగ్రత్తగా జరిగేలాగా చూడాలి. ఇట్స్ గవర్నమెంట్ డెసిషన్, కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉంది దానికి. ఎప్పటికప్పుడు మనం ఓటర్ లిస్టులు క్లీనప్ చేసుకోవాలి, ఓటర్ లిస్టు రివైజ్ చేసుకోవాలి. డిలిమిటేషన్ కమిషన్ కు మనం మంచి ఓటర్ లిస్టులు ఇవ్వగలగాలి, ఎప్పటికప్పుడు సెన్సస్ డేటా ఇవ్వగలగాలి. ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. రైట్. దాంట్లో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వ్యతిరేకిస్తాము, బంగ్లాదేశ్ ఎలిమెంట్స్ ని ఎంకరేజ్ చేస్తాము, మయన్మార్ నుంచి వచ్చే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాము. ఇట్స్ టూ ఫార్ ఫిక్స్డ్ రిటాలియేషన్. అది ఇంటర్నల్ గా మనకు మంచిది కాదు. మన పార్టీలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని నా కోరిక. రైట్. ఒకసారి కోటేశ్వరరావు గారు